అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అని ఓ గీతా రచయిత చెప్పినట్లే హర్యానా ఎన్నికలు అనూహ్య రిజల్ట్ ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు జరగకపోగా ఓటమి తప్పదు అనుకున్న బీజేపీకి హ్యాట్రిక్ దక్కింది. జవాన్, కిసాన్, పహిల్వాన్ ప్రభావంతో కాంగ్రెస్ గద్దెనెక్కుతుందని భావించినప్పటికీ సొంత పార్టీలో గ్రూపులు, ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లు కలిసి హర్యానాలో కాంగ్రెస్ కొంపముంచాయి. ఇంతకీ హర్యానా ఫలితాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ కుదేలవడానికి కారణమేంటి? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోర్లా పడ్డాయి. కాంగ్రెస్ కలలన్నీ నీరుగారిపోయాయి. హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే, అంటే ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే చాలా ముందుంది. మరో రాష్ట్రం మన చేతిలోకొచ్చేసిందంటూ కాంగ్రెస్ వర్గాలు ఉత్సవాలకు ప్రిపేర్ అయిపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జిలేబీలు, డోలాలతో సంబురాలు షురూ అయ్యాయి. పదుల సంఖ్యలో లీడ్స్ చూసి ప్రభుత్వం తమదేనని ఫిక్స్ అయ్యారు. మరోవైపు బీజేపీ కార్యాలయం బోసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే 10 ఏళ్లు పాలించిన హర్యానా చేజారిపోయిందని బీజేపీ వర్గాలన్నీ ఒక అంచనాకొచ్చేశారు. సరిగ్గా మరో గంట తరువాత వాతావరణమంతా రివర్స్ అయింది. టీవీ స్క్రీన్లపై పట్టికలు మారుతూ కనిపించాయి. బీజేపీ మళ్లీ గేమ్లో నిలిచింది. ఆట అడ్డం తిరిగిన పరిస్థితులొచ్చాయి. మరో 2 గంటల తరువాత ఎగ్జిట్ పోల్ అంచనాలను భారీ తేడాతో మారుస్తూ హర్యానాలో బీజేపీ బలంగా ముందంజలోకొచ్చింది. ఇప్పుడు లడ్డూలు, జిలేబీలు, సంబురాలతో బీజేపీ ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. మొదట్లో అంచనా వేసిన స్క్రీన్ ప్లే మలుపు తిరిగింది. ఎర్లీ ట్రెండ్స్ తారుమారు కావటంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. ఆశించిన ఫలితాలు ఆమడ దూరం పరిగెత్తుతుంటే చేసేది లేక చూస్తూ ఉండిపోయారు. అప్పటికే చాలా రౌండ్ల లెక్కింపు మిగిలే ఉంది. కానీ అప్పటికే సినిమా అందరికీ అర్థమైంది. ఇక ఈ చిత్రంలో పెద్దగా మార్పేమీ ఉండదని తెలిసిపోయింది. 2019 ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రస్తుత ఫలితాల్లోనూ సంఖ్యలు దాదాపుగా అలాగే కనిపించాయి. అయితే కాంగ్రెస్ కు ఇలాంటి పరిస్థితి ఎదురు కావటానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రభావం చూపించాయి. అందులో అత్యంత ప్రభావం చూపించిన అంశం హర్యానా కాంగ్రెస్ లో అంతర్గత పోరు. పార్టీలోని అంతర్గత పోరుకు కారణం ఆ పార్టీలోని అగ్రనేతలు అధికారం కోసం తహతహలాడటం. ఎన్నికలకు చాలా ముందు నుంచే కాంగ్రెస్ నేతలు విజయం తథ్యమని భావించి ముఖ్యమంత్రి పదవి కోసం కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్ లో అనుభవజ్ఞుడైన భూపీందర్ సింగ్ హుడా, సీనియర్ నాయకురాలు కుమారి శైలజ మధ్య అధికార పోరు బహిరంగంగా కనిపించింది. 2 వర్గాల మధ్య కుమ్ములాటలతో కాంగ్రెస్ ఓట్లు చీలి ప్రత్యర్థులకు అధికారమిచ్చాయి. ఎన్నికలకు ముందు 2 వర్గాలను కలిపి విజయాన్ని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం కష్టపడుతోన్న తరుణంలోనే ఈ అంతర్గత విభేదాలు పీక్స్ కు వెళ్లాయి. దిద్దుబాటు చర్యలకు దిగిన అధిష్టానం అభ్యర్థులు, పొత్తులో సీట్లు నిర్ణయించడం వంటి అంశాల్లో హుడాకు స్వేచ్ఛ ఇచ్చారు. అయితే ఇది మరింత అగ్గిని రాజేయటంతో అధిష్టానం అనుకున్న అంచనా తల్లకిందులయ్యింది. వచ్చిన ఫలితాలు చూస్తే ఇది పనిచేయలేదని స్పష్టంగా అర్థమైంది. ఇక కాంగ్రెస్ ఓటమిలో మరో ప్రధాన అంశం హర్యానాలోని ప్రాంతీయ శక్తులు, ఇండిపెండెంట్లు ప్రతిపక్షాన్ని మరింత కుదేలు చేయటం. ఓట్ల షేర్లో కాంగ్రెస్ బీజేపీ కంటే స్వల్పంగా ముందంజలో ఉన్నప్పటికీ ఈ ఓట్లను సీట్లుగా మార్చడంలో కాంగ్రెస్ పెద్దగా విజయవంతం కాలేకపోయింది. ఫలితాల పోకడలు దాన్ని స్పష్టంగా చూపించాయి. చాలా స్థానాల్లో కాంగ్రెస్ ప్రత్యర్థుల ఆధిక్యం చాలా తక్కువగా ఉంది. ఈ కోణం నుండి చూస్తే హర్యానాలో అధికార వ్యతిరేక ఓట్లను ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు తినేశాయని అర్థమవుతుంది. సరిగ్గా ఈ పరిస్థితి బీజేపీకి ప్రయోజనం చేకూర్చింది. పోనీ ప్రాంతీయ పార్టీలు గాని, ఇండిపెండెంట్లు గాని లాభపడ్డాయా అంటే అవి కూడా విజయం సాధించలేకపోయాయి. ఫలితాలు దాదాపు ఖరారయ్యే సమయానికి ఐఎన్ఎల్డీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉండగా 4 స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ పరిస్థితి ఖచ్చితంగా బీజేపీకి లాభంగా మారింది. ఇక హర్యానాలో జాట్ వ్యతిరేక ఏకీకరణ కూడా కాంగ్రెస్ ఓటమికి దారితీసింది. హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జాట్ ఓట్లపై దృష్టి సారించగా బీజేపీకి అనుకూలంగా జాతీయేతర ఓట్లు కౌంటర్ కన్సాలిడేషన్ వ్యూహాన్ని అమలు చేశాయి. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది.
ఎన్నికలకు ముందు జాట్ల ఆధిపత్యం అనే పదం హర్యానాలో మార్మోగింది. ఇది జాట్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఏకీకరణకు మార్గం వేసింది. అయితే ఒక్క మాట చెప్పి తీరాలి, ఈ ఫలితాలతో రాష్ట్రంలో ప్రభావవంతమైన సామాజిక వర్గ పునరాగమనం సాధ్యమైంది. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ బదులుగా జాట్ వ్యతిరేక సంఘాలు అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇక 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలను తెచ్చిపెట్టింది. ఎన్నికల విశ్లేషకులు కొందరు హర్యానాలో బీజేపీని తప్పుబట్టినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొంటూనే మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లటం అధికార బీజేపీకి అనుకూలంగా మారింది. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ కు ఎన్నికల బాధ్యత అప్పగించడంతో పార్టీ ప్రచారం చాలా వ్యూహాత్మకంగా జరిగింది. ముఖ్యంగా కుమారి శైలజ అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చింది. కుమారి శైలజ కోరుకున్నప్పటికీ అసెంబ్లీ టికెట్ రాకపోవటం, సన్నిహితులకు తక్కువ టికెట్లు రావటంతో బీజేపీ దీన్ని అస్త్రంగా చేసుకుని ఎదురుదాడికి దిగింది. దళిత నేతలను కాంగ్రెస్ గౌరవించదన్న స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేసింది. ఈ విషయంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కౌంటర్ గా రాజ్యాంగాన్ని మార్చే కథనాన్ని కాంగ్రెస్ ఎలా అమలు చేసిందో శైలజ అంశాన్ని కూడా బీజేపీ తన కౌంటర్ కథనంగా ఉపయోగించుకుంది. దీంతో బీజేపీ మళ్లీ ఒకసారి కాంగ్రెస్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. హర్యానాలో కాంగ్రెస్ కు గ్రామీణ ఓటు బ్యాంకు ఆసరాగా నిలిచిన పట్టణాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగించింది. గత 10 ఏళ్లలో బీజేపీ హర్యానాలోని గుర్గావ్, ఫరీదాబాద్ వంటి సిటీల్లో మద్దతును భారీగా కూడబెట్టింది. అనుకున్నట్లే సిటీ ఓటును కొట్టేసింది. అయితే కాంగ్రెస్ కు గ్రామీణ ప్రాంతాల్లో మంచి మద్దతు లభించినప్పటికీ గ్రామీణ సీట్లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. జవానులు, రైతులు, పెహల్వాన్లు అండగా ఉంటారని ఆశించినప్పటికీ అనుకున్నంత రాబట్టలేకపోయింది. ఇప్పుడు హర్యానాలో బీజేపీ 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సిద్ధమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న దారి ఒక్కటే, హర్యానాలో తమకు ఉంటుందనుకున్న ప్రజా మద్దతును ఎందుకు ఓట్లుగా మార్చుకోలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోవటం. For more videos like this, subscribe Big TV channel.